గడ్నుల పొడితో ఈ కూర రుచే మారిపోతుంది. అదేం కూర ఎట్లా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాం. దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఒక చెంచాడు నూనె వేసుకొని నూనె వేడిగా అయినాక చిన్న చిన్న కట్ చేసుకున్న గోకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై అయినాక పైన కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చ మంచిగా మగ్గుతుంది ఉప్పు వేసుకుంటే. పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని కొన్ని ఆవాలు, పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, చిన్న చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు దగ్గరికి అయ్యేంత వరకు ఒక పొయ్యి మీద గోకరకాయ ఇంకో పొయ్యి మీద ఈ ఉల్లిగడ్డలు టమాటాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ టమాటాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ గోకరకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత కారం, పసుపు, ఉప్పు వేసి మంచిగా కలుపుకొని ఈ కూరను మంచిగా మగ్గనియాలి దగ్గరికి. కూర మగ్గిన తర్వాత ఒక 2-3 చెంచాల గడ్నుల పొడి, కొంచెం వేయించిన పల్లీల పొడి వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కూర కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి పొయ్యి ఆఫ్ చేసుకుంటే గడ్నుల పొడితో చేసుకునే గోకరకాయ కూర రెడీ. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.